మీరు వాడే ఫోన్ డిస్ప్లే సైజ్ ఎంత? ఒకప్పుడు మనం వాడే డిస్ప్లే ఫోన్ సైజ్ ఎంత ఉండే? 6 మ్యాక్స్ 6.1 అంతకు మించి ఎక్కువ అయితే ఉండే కావు. ఎందుకంటే ఒకప్పుడు ఫోన్స్ మనకి కమ్యూనికేషన్ ఎక్కువ, మనం ఫోన్ మాట్లాడడం ఉపయోగించే వాళ్ళం. దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ కి ఎక్కువ యూజ్ చేస్తా ఉన్నారు. సోషల్ మీడియా యుగం అయిపోయింది. ఫోన్ స్క్రీన్ సైజ్ పెంచుకుంటా పోతున్నారు. కౌంటర్ పాయింట్ రీసెంట్ ఒక రీసెర్చ్ కూడా చేస్తుంది. 2000 మందికి పైగా వీళ్ళు రీసెర్చ్ చేశారు. వీళ్ళు ఎక్కువ మంది 88% కాంపాక్ట్ ఫోన్స్ కొనడానికి వాడడానికి ఇష్టపడుతున్నారు. కాకపోతే వాళ్ళు రీజన్స్ చెప్పేది వచ్చేసరికి పర్ఫార్మెన్స్ ఉంటే బ్యాటరీ ఉండదు, బ్యాటరీ ఉంటే పర్ఫార్మెన్స్ ఉండదు, కెమెరాస్ బాగుంటే పర్ఫార్మెన్స్ ఉండదు, ఇట్లా ఏ ఒక రీజన్ చెప్తున్నారు. ఆల్రౌండ్ కాంపాక్ట్ ఫోన్ అయితే మాకు దొరకట్లేదు, ఒకవేళ అలా దొరికితే మేము కాంపాక్ట్ ఫోన్స్ కొనడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కాంపాక్ట్ ఫోన్స్ లో ఒక గేమ్ చేంజర్ ఫోన్ అయితే రాబోతుంది తొందరలో. OnePlus నుంచి OnePlus 30 తీసుకురాబోతుంది. దీనిలో ఏదైతే ప్రాబ్లమ్స్ కాంపాక్ట్ ఫోన్స్ మనం ఫేస్ చేస్తున్నాం అన్ని వీళ్ళు సాల్వ్ చేయబోతున్నారు. ముఖ్యంగా కాంపాక్ట్ ఫోన్స్ మనకు బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ రాదు. సో దీనిలో చూసుకుంటే మీకు ఇది ఫోన్ డిస్ప్లే సైజ్ 6.3 ఇంచ్ అరౌండ్ ఉంటుంది, 1.5K డిస్ప్లే అది. అండ్ దీనిలో మీకు బ్యాటరీ లైఫ్ చూసుకుంటే 6260 mAh బ్యాటరీ ఉంటుంది. అంత చిన్న సైజ్ ఫోన్ లో 6260 mAh బ్యాటరీ అని మామూలు విషయం అయితే కాదు. అండ్ ఇది సూపర్ హుక్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది, 80 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ లో కూడా ఏం కాంప్రమైజ్ అవ్వట్లేదు. Snapdragon 8 Elite ప్రెజెంట్ మార్కెట్ లో పవర్ఫుల్ ప్రాసెసర్ దీనిలో యూజ్ చేస్తున్నారు. ర్యామ్ కూడా LPDDR5X UFS 4.1 స్టోరేజ్ తో వస్తుంది, మంచి ర్యామ్ అండ్ స్టోరేజ్ తో వస్తుంది. అండ్ కెమెరాస్ కూడా బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు iPhone 16 చూడొచ్చు, మనకి సింగిల్ కెమెరానే ఉంటుంది. దీనిలో మీకు 2 కెమెరాస్ ఉంటాయి, మెయిన్ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటుంది. అండ్ ఇది తొందరలోనే రావచ్చు, ఒక 1 month లోపే మనం ఇండియన్ మార్కెట్ లో ఈ ఫోన్ అయితే చూడొచ్చు. మీరు ఎలాంటి ఫోన్స్ ఇష్టపడతారు? ఈ కాంపాక్ట్ సైజ్ ఫోన్స్ ఇష్టపడతారు, లేకపోతే పెద్ద సైజ్ డిస్ప్లే ఉన్న ఫోన్స్ ఇష్టపడతారా? మీ రూపాయల కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.